మా చిన్నప్పుడు విజయవాడలో ఈ విదేశీయులకు సంబంధించినటువంటి అప్పు తీసుకుని ఆ డబ్బులతో కమ్యూనిటీ హాళ్ళు అని ఏర్పాటు చేశారు. పేద ప్రజలు 10 మంది నివసించేటటువంటి ప్రాంతాల్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, పేరంటం చేసుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా పెద్ద సమస్య ఏంటంటే వేలకు వేలు కాదు, అప్పట్లో వేలకు వేలు ఉన్నాయనుకోండి, అద్దెలు పెట్టి కళ్యాణ మండపాలు అట్లాంటి బుక్ చేసుకోవడం కష్టం. దాంతో వాళ్ళకి తీవ్రమైనటువంటి మనోవ్యధ. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అప్పట్లో ఈ కమ్యూనిటీ హాళ్ళు, పేదల వాడలలో ఒక హాలు, పెళ్ళ పేరంటమా ఏమైనా సరే అక్కడ చేసుకోవచ్చు అనేటటువంటిది ఇవి పెట్టుకొచ్చారు. తర్వాత కాలంలో అవి ఆ విదేశీ నిధుల్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోనే వివిధ ప్రాంతాల్లో వివిధ కార్పొరేషన్స్ అన్నిట్లలో కూడా వస్తూ వచ్చినాయి, ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే అది ఈ కులం వాళ్ళకి, ఈ వర్గం వాళ్ళకి అనేది ఉండదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి సిస్టమ్. ఇప్పుడు ఇలా కాకుండా ఇక కుల కమ్యూనిటీ హాళ్ళు ప్రారంభమవుతాయా? తాజాగా చంద్రబాబు గారు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి రివ్యూలో కాపులకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాళ్ళు పెట్టాలి అన్న నిర్ణయానికి వచ్చారు. టోటల్గా 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి సంబంధించి తాజాగా ఆదేశాలు ఇచ్చారు అన్నటువంటిది ఈనాడే రాసింది. ఆదరణ 3కి పచ్చజెండా, రజకులకి కొత్తగా దోబిఘాట్ల నిర్మాణం, సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి, బీసీల తలసరి ఆదాయం మీద సర్వే, 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం అన్నట్టుంది. అంటే ఇక కుల ప్రాతిపదికన కమ్యూనిటీ హాళ్ళు వస్తాయా చూడాలి.